పార్టీ తరపున సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని ప్రజలను రైతులను జాగృతం చేసేదానికి ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని సిద్ధేశ్వరం అలుగు యొక్క ప్రాముఖ్యత ఏమంటే 1951లో కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. ఇప్పటికి 74 సంవత్సరాలైనా కానీ ఒక చిన్న ప్రాజెక్టు కేవలం 1500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సిద్ధేశ్వరం అలుగు నిర్మించలేక 74 సంవత్సరాలైనా కానీ నిర్లక్ష్యం చేసినారు. ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే రాయలసీమలో ఉండే 8 జిల్లాలకు 8 జిల్లాలోని రైతులకు అలాగే ప్రజలకు సాగునీరు తాగునీరు అందుతుంది. సో అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంతో మేము ఈ కరపత్రం విడుదల చేసి రైతులను జాగృతం చేయడానికి ఉద్యమిస్తామని చెప్తూ, అలాగే అధికారులు వారి వంతు కృషిగా సిద్ధేశ్వర అలుగు యొక్క మొత్తం డిపిఆర్ను ప్రభుత్వానికి పంపించి కూడా దాదాపు 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులకందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.